పెట్టు. ఇప్పుడు మనము జ్యోతి ప్రజ్వలన తర్వాత మనం ఈ కర్నూలు అర్బన్ అంగన్వాడీ టీచర్స్ చేత ప్రారంభించబడుతుంది. పీడి గారి చేత తొలి పలుకులతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. వివిధ శాఖల మహిళా అధికారులకు, అలాగే వచ్చిన మహిళలందరికీ, అలాగే స్వతంత్ర సంస్థల నుంచి వచ్చిన మహిళలకు, అసోసియేషన్ మహిళలకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైన నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. జెండర్ ఈక్వాలిటీ టుడే ఇస్ ఫర్ సస్టైనబుల్ టుమారో. అంటే ఈరోజు లింగ సమానత్వం అనేది రేపటి సుస్థిరత కోసం, అంటే రేపటి మహిళలు ఎలా ఉంటారో తెలియజేయడం కోసం, ఈరోజు వాళ్ళలో సమానత్వం ఏర్పాటు చేయడం కోసం ఒక ప్రత్యేక లక్ష్యాలతో ఈ సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రశస్తం గురించి వేయడం కూడా చెప్పారు. బ్రిటన్లో ఒక జౌళి పరిశ్రమలో యాంత్రికంగా రాత్రి పగలు లేకుండా పనిచేస్తూ ఉన్నటువంటి మహిళలు, వారు యాంత్రికంగా అంటే పని దినాలు ఇప్పుడు 8 రోజులు, అప్పుడు 18 గంటలట. 18 గంటలు పనిచేసి మళ్ళీ నిద్రకు కొంత సమయాన్ని కేటాయించి ఆ తర్వాత తన కుటుంబాన్ని చూసుకోవాలంటే తను ఒక అంటే యంత్రానికి కూడా కొంత టైం రెస్ట్ దొరుకుతుంది. కాకపోతే మహిళలకు రెస్ట్ లేదు. ఆ రెస్ట్ లేని రోజుల్లో మన క్లారా జెట్కిన్ గారు మనకు ప్రసాదించినటువంటి మన విముక్తి దినోత్సవం, ఇది ఆడుకొని పాడుకోవడానికి గల కారణం ఏంటంటే మనం బందీలుగా ఉన్నటువంటి ఆ నరకంలో నుంచి బయటికి వచ్చిన రోజు. అంటే హింస విముక్తి జరిగింది. చాలా హింసకు ఓర్చుకొని చేసి ఇక నా చేత కాదని చెప్పి కొంతమంది మహిళలందరినీ పోగు చేసుకొని ఇక వీధుల్లోకి వచ్చేసి అరవడం మొదలుపెట్టారు. మా హక్కును మాకు ఇచ్చేంత వరకు మేము ఈ ఉద్యమాన్ని ఆపమని చెప్పేసి ఆ రోజుల్లో ఆ క్లారా జెట్కిన్ గారు ఉమ్మడిగా అంటే మూకుమ్మడిగా ప్రపంచానికే ఒక ప్రతీకగా ఒక అంటే అనితర సాధ్యాలు ఆమె యొక్క పోరాట ఫలితమే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. Cheers.
మొదటగా ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ముఖ్యంగా ఈ రోజున మహిళా దినోత్సవం జరుపుకోవడం దానికి కారణం ఏంటి అంటే, మరి మహిళా దినోత్సవం జరుపుకోవడం వల్ల మనకు ప్రత్యేకంగా జరిగేది ఏంటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. మరి మనం పాతకాలంలో చూసుకుంటే మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా మరి ఒక విధమైన వివక్ష అనేది ఎప్పటి నుంచో వస్తూ ఉంది. మరి దాన్ని అంచెలంచెలుగా మరి అది ప్రభుత్వ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, మహిళలు మరి ఈ రోజున ఈ స్థితికి చేరుకున్నాము అంటే దీంట్లో మహిళలకి మీకే ఆ యొక్క కృషి అనేది మీరు చేయడం వల్ల ఇది జరిగిందని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా తెలుపుకుంటూ, మరి ఈ రోజున మగవాడు ఏ పనైనా చేయగలడు, అది ఎవరు మగవాడిగా చేసే పని. కానీ మగవారు చేయలేని పని చేయగలిగింది ఆడవారు మాత్రమే. కాబట్టి మీ అందరూ కూడా మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం వాట్సాప్లో, ఈ కాలంలో డిజిటల్ దీంట్లో మహిళలు ప్రతి ఒక్కరూ మాట్లాడతామని, కానీ మరి ఆచరణలో మనం ఎంతవరకు దాన్ని సమానత్వానికి కావచ్చు, జెండర్ ఈక్వాలిటీ అంటాం మన ఐక్యరాజ్య సమితి దీంట్లో ఏమి, ఇవన్నీ కూడా సార్థకం అవ్వాలి అంటే ఒక పోరాటం అనేది మహిళలు ఈ సమాజంలో ఎప్పటి నుంచి అయితే చేస్తూ ఉన్నారో, మరి నేనైతే ఇప్పటి వరకు మహిళలు సాధించినటువంటి ఈ రోజున ఈ స్థితి ఏదైతే ఉందో ఇది చాలదు అని నా అభిప్రాయం. అలాగే ఈ సామర్థ్యాలు కావచ్చు, మరి ఎక్కడా కూడాను ఎవరిని తీసిపోయలేదు. మీరు ఇంకా కూడాను మన యొక్క థాట్ ప్రాసెస్, థింకింగ్ ప్రాసెస్ను మార్చుకొని దీంట్లో ఇంకా కూడా ముందుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. మరి దీంట్లో భాగంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మరి సామాజిక పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా మరి ఈ రోజున మనం కానీ చూస్తే ప్రతి ఒక్క మహిళ మీ పాత్ర పోషిస్తూనే ఇంకా కూడా ఈ యొక్క సమాజానికి ఎంతో సేవ చేయాల్సిన అవసరం, ఆవశ్యకత, అలాగే సామర్థ్యం మీలో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఇంకా కూడా ముందుకు తీసుకొచ్చి మీరు మనము ఎవరైనా కానీ ఒక మార్పు అనేది మొదలవ్వాలి అంటే అది మనతోనే మొదలవ్వాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము అంటే ఎంతోమంది పోరాటాలు చేసి మనకి ఈ స్థితిని ఇచ్చారు. మరి ఈ స్థితిని ఇక్కడితోనే కాకుండా రాబోయే కాలంలో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి అని మనసారా మీ ఆకాంక్షిస్తూ, అంతేకాకుండా మరి ఈ రోజున ప్రభుత్వం ద్వారా కావచ్చు, శాసనం ద్వారా కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి విప్లవాలు మన రాష్ట్రంలోనే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మనం చూస్తే ఒకప్పుడు పావర్టీ, దారిద్ర్యంతో మనము రూరల్ ఏరియాస్లో ఉన్నప్పుడు మహిళల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు అన్నవి మరి ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ కేవలం మన దేశానికి, రాష్ట్రానికి కాకుండా మరి ప్రపంచం మొత్తంగా అందరూ మనల్ని చూసి నేర్చుకున్నటువంటి ఒక బ్రహ్మాండమైన ఎస్ఎస్జి విప్లవం అనేది మరి అందులో కూడా మన జిల్లాలో ఎక్కువగా చైతన్యాన్ని కలిగి, మరి స్త్రీలు ఒక కుటుంబాన్ని పోషించేటప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా బాగుపడాలి అంటే మగవారి వల్ల చేత కాదు, మరి ఆడవాళ్ళే దీన్ని సాధించగలరు అని చూపించినటువంటి ఈ స్వయం సహాయక సంఘాల అభివృద్ధి అనేది మీ యొక్క సామర్థ్యానికి, మీ యొక్క కుటుంబ నిర్వహణకు మీకే అది చెల్లిందని మనస్ఫూర్తిగా మీకు అందరికీ కూడా తెలుపుకుంటాము. రెండవది, మరి ఈ రోజున ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మనకి అని ఆలోచిస్తే, మరి
ప్రభుత్వం ద్వారా ఎన్నో స్కీమ్స్, 1, 2 కాదు, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. అది ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, 0 వడ్డీ కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, 1 కాదు 2 కాదు. దాదాపుగా ఈ రోజున గవర్నమెంట్ నుండి ఏదైతే ప్రతి పైసా ఏదైతే మీకు వస్తూ ఉందో దాంట్లో 99% కేవలం మహిళలకే చెందుతుంది అంటే అది మీ యొక్క గొప్పతనం అని నేనైతే భావిస్తాను. ప్రభుత్వం ఏ పని చేపట్టినా మరి మహిళల భాగస్వామ్యం లేకుండా, మరి మహిళల యొక్క ఇది లేకుండా ఎక్కడా కూడా జరగడం లేదు. మరి చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజున మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో మహిళలు ముఖ్యంగా వెళ్ళాలి అంటే దానికి మనకు ఎవరో బయట నుంచి వచ్చి ఎవరు ఏ సహకారం చేయరు. అది మన ఆలోచన విధానాన్ని, మన పోరాట పట్టుకుతోనే మీరు ఇప్పటి వరకు ఏదైతే సాధించారనో అలాగే మీరు రాబోయే కాలంలో దీన్ని సాధించాలని కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కేవలం మనందరికీ ఒక ప్రోగ్రాం ఉంది, ప్రార్థించే చదువుల కన్నా సహకరించే చేతులు మిల్లా అని. మరి మహిళా అభివృద్ధికి మేమందరం ఉన్నాను మీతో అండదండగా ఉండి మీ యొక్క అభివృద్ధికి మేము పాటుపడతామని మరి సభాముఖంగా మరి జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరికీ కూడా చెప్పుకుంటూ మరి మరోసారి రాబోయే కాలంలో మనమందరం గొప్ప గొప్ప వారు ఇందిరాగాంధీ గారు కావచ్చు, కల్పన చావ్లా కావచ్చు, ఎంతోమంది మరి మహిళలు ఈ రోజున ముందుండి మీకు అందరికీ ఆదర్శంగా ఉన్నారు. మీరు ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా ఆదర్శంగా నిలిచేదానికి మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని మరింత మహిళలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. 1910లో ఇది ఎప్పుడు 2022 అంటే దాదాపు 120 ఏళ్ళ కిందట ప్రపోజ్ చేసినారన్నమాట. ఎందుకు ఆరోజు చేస్తారంటే స్త్రీలు ఇంట్లో బయట పని చేసుకోలేకపోతున్నారు, 12 గంటలు తగ్గించాలా, స్త్రీలకు హక్కు, వాళ్ళకు శరీరం ఉంది, దానికి ఎక్సర్సైజ్ అవసరము, వాళ్ళకు మెదడు ఆలోచన అవసరము, దానికి రెస్ట్ అవసరం అనే ఉద్దేశంతో స్త్రీలను సమానంగా చూడాలనే ఉద్దేశంతో ప్రపోజ్ చేస్తున్నారు. మనం ఏదైనా ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మనకు ఎవరు మేలు చేస్తారనే విషయాన్ని కొంచెం గుర్తు చేసుకుంటాం. అట్లా గుర్తు చేసుకోవాలన్న వాళ్ళలో ఒక క్లారా వ్యక్తులైతే ఇంకొకరు సావిత్రిబాయి పూలే. ఇంకందరికీ తెలుసు, ఈరోజు ఎవరైనా స్త్రీలు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ మన భారతదేశంలో ఇలా వచ్చి మనుషుల ముందు కూర్చొని మాట్లాడుతున్నాము అని అంటే దానికి కారణం కేవలం సావిత్రిబాయి పూలే గారు. వాళ్ళు స్త్రీలకు చదువు కావాలని ఆమె చాలా శ్రమించి, ఎట్లా శ్రమించారంటే చదువు చెప్పడానికి పోతే మీద రాళ్ళు, బురద, చెత్తంతా వేసి కొట్టాలని ఆమె ఏం చేస్తారు చదువుకుంటున్నప్పుడు 2 చీరలు తీసుకునేది, ఒక చీర బ్యాగ్లో ఉంటున్నది, ఒక చీరతో పోయేది. ఆ పోయిన తర్వాత ఆ శారీ వదిలేసి ఇంకో శారీ వేసుకుని పాఠం చెప్పేది. అంత అకుంఠిత దీక్షతో ఆ రోజు ఆమె స్త్రీలకు చదువు కావాలి అని శ్రమించినందుకు ఈ రోజు మనమంతా కూర్చొని మాట్లాడుతున్నాం. కాబట్టి మనము మన మనసులో ఎప్పటికీ కూడా జోహార్ అర్పించాలి, ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒకటి. నెక్స్ట్ ఇంకొకరు ఎవరంటే అంబేద్కర్ గారు. హిందూ కోడ్ బిల్ అనేది స్త్రీలకు చదువు ఉండాలి, వాళ్ళకు సమాన హక్కులు ఉండాలి, వరకట్నం లాంటి ఉండకూడదు, స్త్రీలకు ఆస్తి హక్కు ఉండాలి. ఆస్తి హక్కు ఈ రోజు కూడా మనకు లేదు, చాలా మందికి లేదు, చాలా మందికి కాదు, 99% లేదు. స్త్రీలకు ఆస్తి హక్కు ఉండాలి అని ప్రపోజ్ చేసినందుకు ఇవన్నీ ఎందుకు అనవసరం, వద్దు అని చెప్పేసి అక్కడ పార్లమెంట్ మెంబర్స్ అందరికి చెప్తే ఈ బిల్లు పాస్ కాకపోతే నిన్న లేబర్ అటు ఇటు
మొట్టమొదటిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ మహిళా దినోత్సవం రోజు కూడా మేము జెంట్స్ వచ్చి జస్ట్ కింద అయితే నేను రాలేదు, ఒక్కసారి ప్రోగ్రాం విట్నెస్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈరోజు కూడా మేము ఆదివారం అనేది మంచి పద్ధతి కాదు. ఎంతోమంది వక్తలు ఆల్రెడీ చెప్తున్నారు మీ హక్కుల గురించి, ఏమేమి సాధించారు, ఏమేమి సాధించాలి. నేనైతే ఎక్కువ టైం మీకు తీసుకోదలుచుకోలేదు, 1 minute కంప్లీట్ చేసేస్తాను. ఏదైనా కూడా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు మహిళా సాధికారత, ఇప్పుడు దాని గురించి అంత మరి మనం ఎక్కువ చెప్పుకోకర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ సాధించారు, చాలా వరకు ఆల్మోస్ట్ సాధించేస్తున్నారు. సాధించాల్సింది పెద్దగా ఎక్కువ ఏమీ లేదు. అన్నింటిలో ముఖ్యంగా ఈ ఉమెన్ ఎంపవర్మెంట్, దీని గురించి మా న్యాయస్థానాలకు వచ్చి జ్యుడిషియరీకి వచ్చి ఒక 25 years బ్యాక్, 25 or 30 years బ్యాక్ మన ఏపీ జ్యుడిషియరీలో తెలంగాణ అండ్ యూనిఫైడ్ స్టేట్ ఉన్నప్పుడు, తెలంగాణ ఆంధ్ర రెండు కలిపి ఉన్నప్పుడు స్టేట్ మొత్తం మీద ఒక 2% కూడా ఉండేవారు కాదు లేడీ ఆఫీసర్స్. ఈ జడ్జెస్ ఎవరు, లేడీ జడ్జెస్ ఎవరు కూడా 2-3% అంటే ఎక్కడో ఏదో ఒక జిల్లాలో ఒకరు. కానీ ఒక 30 years తిరిగి చూసేటప్పటికి ఎక్కడో ఒకళ్ళు 2-3 జెంట్స్ ఉంటున్నారు. మొత్తం జ్యుడిషియరీ అంతా కూడా ఆల్మోస్ట్ లేడీ ఆఫీసర్స్ ఆపరేట్ చేస్తారు. ప్రతి రిక్రూట్మెంట్లో కూడా ఒక 100 పోస్టులు పడితే 75% తక్కువ కాకుండా 75 నుంచి 80% వరకు లేడీసే సెలెక్ట్ అవుతున్నారు. ఇంకా మీరు ఎక్కడ వెనకబడినారు, ఎక్కడ వెనకబడలేదు, ఇంకా ముందుకు వెళ్ళి మొత్తం 100% కూడా ఆక్యుపై చేయాలని నేనేదో కోరుకుంటున్నాను. ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నారు. మా దానికి వచ్చి మా న్యాయస్థానాలకు వచ్చి ఏ విధంగా ఇప్పుడు మన సుప్రీంకోర్టులో ఉన్నా కూడా ఫస్ట్ టైం 4 సుప్రీంకోర్టు జడ్జెస్ లేడీస్ ఆక్యుపై చేశారంటే చాలా గర్వకారణం అన్నమాట. మన భారతదేశంలో వీళ్ళు ముందుకు వెళ్తున్నారంటానికి నిదర్శనం. ఇంకా మనకి కొంత ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది కొంత జరుగుతూ ఉంది. సోషల్ ఇన్ఈక్వాలిటీస్ అయినా ఈ జెండర్ డిస్క్రిమినేషన్ ఇది కూడా పోతే, కొద్దిగా ఉన్నది కూడా పోతే ఇంకా అత్యద్భుతంగా మహిళలందరూ కూడా రాణిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. మళ్ళీ అలాగే మనం ముంబైలో చూస్తే మామూలుగా పోలీస్ స్టేషన్, మన రైల్వే స్టేషన్ చూస్తే మొత్తం ఒక 41 మంది ఈ మన రైల్వే స్టేషన్ మేనేజ్ చేస్తున్నాం. మొత్తం ఈ ఎంప్లాయీస్ అంతా 41 మంది లేడీసే. ఓన్లీ ఆ రైల్వే స్టేషన్ మెయింటైన్ బై లేడీస్ స్టాఫ్. అది ఎంత గర్వకారణం అండి అది. అలా మన కేరళకు వచ్చేది మొత్తం 14 డిస్ట్రిక్ట్స్ ఉంటే అవుట్ ఆఫ్ 10 వరకు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అంతా కూడా లేడీసే. ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా అత్యద్భుతంగా వచ్చారు. కాబట్టి మీకు కొత్తగా చెప్పడం ఆల్రెడీ మీరు ఒక స్టేజ్ రీచ్ అయిపోయారు. కానీ ఇటువంటి సందర్భంలో మన గ్రామాల్లో వచ్చి ఇంకా పిల్లలు ఆడవాళ్ళకి వచ్చి ఎడ్యుకేషన్కి చాలా 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 దూరంగా ఉన్నారు. ఇంకా చాలా తక్కువగా జీవిస్తున్నారు. పాప స్కూల్స్కి వెళ్ళకుండా చదువులు కోల్పోతున్నారు. దాని మూలంగా వాళ్ళే పోతం కాదు, వాళ్ళ పైకి రాకుండా పోవడం కాదు, తరతరాలు వెనక్కి పెడతాయి. తరతరాలు ఒక తరం పైకి వస్తే ఆడవాళ్ళు చదువుకుని మంచి ఉన్నత స్థితికి, ఉన్నత శిఖరాన్ని అభివృద్ధించేటట్టయితే వాళ్ళ తర్వాత తరం పిల్లలు కూడా మంచి ఉన్నతమైన స్థితికి వస్తారు. కాబట్టి మన నెల్సన్ మండేలా గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓల్ వెపన్ విచ్ వీ కెన్ యూజ్ టు చేంజ్ ది వరల్డ్. దాని తప్ప ఇంకా మనకు ఏది లేదు. కాబట్టి మనం ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యత, మీరు చదువుకున్నారు, మంచి స్థితికి వచ్చారు, మనం వస్తే సరిపోదు. మన కోసం మనం బతుకుతున్నామంటే ఈరోజు వచ్చాము. జనరల్గా ఇక్కడ వచ్చి ఒక మన ఆగస్టులో ఛార్జ్ తీసుకున్నాను. నేను ఇక్కడ సీనియర్ సివిలిటీ కింద ఈ ఆగస్టు నుంచి నేను చేస్తున్నాను. మహా ఇంటి 2 weeks ఇక్కడ చేస్తాను. నేను వెళ్ళిన తర్వాత 2వ రోజే నన్ను మర్చిపోతాను ఇక్కడ. ఎందుకంటే నా ఉద్యోగం వరకు నేనేం చేస్తున్నాను అంటే, ఉద్యోగం వరకు చేస్తుంటే నేను చేసినంత కాలం సెక్రటరీ గారు వచ్చారు, నేను సీనియర్ సివిలిటీ గారు వచ్చారని చెప్పి ఒక్కసారి గుర్తుంచుకుంటారు. కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నన్ను మర్చిపోతాను. అదేవిధంగా మన ఎవరైనా వ్యక్తులు మన కోసం మనం జీవించినంత కాలం మన గురించి మనం చెప్పుకుంటాం. మీ గురించి మీరు, మీ పిల్లలు లేదా మీ భర్త కాదు కూడా పక్కింటి వాడు, పాతకాలంలో పక్కింటి వాడు చెప్పుకునేవాడు. ఎందుకంటే కొద్దిగా హౌసెస్ తక్కువ ఉంది. ఇప్పుడు అపార్ట్మెంట్లో పక్కన ఎవరు ఉంటారు, మా అపార్ట్మెంట్లో నాకు ఎవరు తెలియదు, నేనెవరో మా పక్కింట్లో కూడా తెలియదు. పరిస్థితి అలా ఉంది. మన కోసం మనం జీవిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. అలా కాకుండా మనం ఇతరుల కోసం జీవిస్తే మనం లేని తర్వాత కూడా చెప్పుకుంటారు. అదేవిధంగా ఇందాక సావిత్రిబాయి గారి గురించి మన డాక్టర్ గారు చెప్పారు. సావిత్రిబాయి గారి గురించి
మనం ఈరోజు అందరూ కూడా ఇంకా ఈ స్థితిలో ఉన్నారంటే మొట్టమొదటిగా ఆమె మహిళలకి, స్టూడెంట్స్కి, గర్ల్స్కి స్కూల్ స్టార్ట్ చేసిన, ఇండియన్స్ స్కూల్ స్టార్ట్ చేసిన ఏకైక వ్యక్తి అనమాట సావిత్రిబాయి గారి గురించి. అటువంటి గొప్ప వ్యక్తి ఎప్పుడు ఆమె 1897లో కాలం చేశారు. 1897 125 years అయింది. 125 years తర్వాత కూడా మనం ఈ డయాస్ మీద ఆమె గురించి చెప్పుకుంటున్నామంటే ఆమె కోసం జీవిస్తే ఆ రోజున అయిపోయింది. కానీ ఆమె ఆడవాళ్ళందరి కోసం ఉమెన్ ఎంపవర్మెంట్ ఆనాడే ఆమె కష్టపడింది కాబట్టి 125 years అయినా కూడా మనం ఆమె గురించి చెప్పుకున్నాం. కాబట్టి ఒక్కసారి ఆమెకి క్లాస్ కొడితే కార్యక్రమం అంతా ముందు చేసి నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. శ్రీమతి కవితా కుమారి మన మహిళా శక్తి గురించి తన ఒక సాంగ్ పాడుతుంది. తర్వాత మన గౌరవ మేయర్ గారు వేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు మన డిఎల్ఎస్సి సెక్రటరీ గారిని సత్కరించవలసిందిగా మన పీడీ గారిని కోరుతున్నాము. ఈ చిరుకాలు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మహిళలు ఎన్నింటి ప్రోత్సహిస్తున్నారని చెప్పగానే చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రకృతి సర్వం భూస్తాపు చేయు దేవి విరాటూపమైనట్టి నీకు ప్రకృతి సర్వం భూస్తాపు చేయు ఉదయించురని కాళ్ళ పారాని పెట్టు శశిలోని గడి మధ్య కస్తూరి బొట్టు ఉదయించురని కాళ్ళ పారాని పెట్టు శశిలోని గడి మధ్య కస్తూరి బొట్టు. సభ నిండుగా కలర్ఫుల్గా కలకల్లాడుతుంది. ఇవాళ ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఐసిడిఎస్ పీడీ మేడం గారికి, అట్లాగే ముఖ్య అతిథులుగా విచ్చేసి వెళ్ళినటువంటి జేసీ గారికి, జిల్లా లీగల్ సెల్ జేసీ అయినటువంటి శ్రీనివాస్ గారికి, కలెక్టర్ గారు మిసెస్ గారికి, జేసీ గారి మిసెస్ గారికి, చాలామంది వివిధ డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి జిల్లా ఆఫీసర్స్, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ సంఘాల మహిళలకు, అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, గుడ్ మార్నింగ్ అన్నీ తెలియజేస్తూ చాలా సంతోషకరమైనటువంటి విషయము, చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఏ ఒక గంట, ఎందుకంటే ఈ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, ఈ ఉపన్యాసాలు కావచ్చు, ఈ ప్రోగ్రాం చూస్తుంటే వాస్తవం ఐసిడిఎస్ గారు వీళ్ళు 1 గంట 2 గంటలు 3 గంటలతో ప్రోగ్రాం పరిమితం చేసి ఉండాల్సింది కాదు. మధ్యాహ్నం కూడా భోజనం పెట్టి సాయంకాలం వరకు నిర్వహించాలి ఈ కార్యక్రమం వాస్తవం. ఎందుకంటే అంత మంచి కార్యక్రమం, అన్ని విషయాలు చర్చించుకునేటువంటి కార్యక్రమం. నేను కూడా నా ఉపన్యాసం మిగతా కార్యక్రమాలు కూడా ఉన్నాయి, నిష్క్రమిస్తే పూర్తి స్థాయిలో మీరు అన్ని హ్యాపీగా డిస్కస్ చేసుకోవచ్చు, సంభాషించుకోవచ్చు అనేది నాకు ఉద్దేశం. పోతే ఈ సందర్భంగా చాలా మంది వ్యక్తులు చాలా రకాలుగా మాట్లాడినారు. ఏది ఏమైనా ఎక్కడైతే మన పూర్వీకుల కాలం నుంచి ఈ రోజు వరకు రాజుల కాలం నుంచి కూడా మనకు ఒకటి చెప్తారు. ఎక్కడైతే మహిళ పూజింపబడుతుందో, ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడ ఆ ఊరు కావచ్చు, దేశం కావచ్చు, రాజ్యం కావచ్చు సుభిక్షితంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ఎక్కువ అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి సామెత. ఇవాళ కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే ఏ విషయంలో అయినా సరే మహిళలే
హోమ్ మినిస్టర్గా ఒక మహిళను చేసినటువంటి వ్యక్తి, ఒక డిప్యూటీ సీఎంగా మహిళను చేసినటువంటి వ్యక్తి ఇవాళ ప్రతి విషయంలో మహిళలు 50% దేనికి తీసిపోరు అని గుర్తించి అడగడుగున ప్రతి వెల్ఫేర్ స్కీమ్ కూడా మహిళల పేరు మీదనే చేస్తున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మహిళలు దేంట్లో తీసిపోరు అనేటువంటి విధంగా, అంటే సర్పంచ్ కానుంచి మొదలు పెట్టుకొని దేశాన్ని ఇందిరాగాంధీ వరకు కూడా మహిళలు అన్ని రంగాల్లో వాళ్ళకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటారు అనేటువంటిది చాలా సందర్భాల్లో చూసాము. ఇవాళ చదువుల గురించి కాదు, అంతరిక్షానికి కూడా మహిళలు పోయి రాగలుగుతున్నారు. ఏ విషయంలో కూడా తక్కువ కాదు. ఒక మహిళ ఉన్నతవంతురాలైతే, చదువుకున్న మహిళ అయితే ఖచ్చితంగా ఆ కుటుంబం బ్రహ్మాండంగా ఎదుగుతుంది. ఒక కుటుంబం ఒక వీధిలో ఎప్పుడైతే ఆదర్శవంతంగా ఎదుగుతుందో ఆ వీధి బాగుపడుతుంది, ఊరు బాగుపడుతుంది, జిల్లా బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది. ఇవన్నీ కూడా ఒక మహిళతోనే సాధ్యం. ఏ మార్పు తీసుకురావాలన్నా అది ఒక మహిళ వల్లే సాధ్యం. ప్రతి మగవాని విజయం వెనుక ఒక ఆడమనిషి ఉంటుందంటే అది అతిశయోక్తి కాదు, నిజమే సంగతి ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. నా జీవితంలో కూడా మీకు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. నాది గడివేళ్ళ సొంత ఊరు, చాలా విలేజ్, అంటే ఎక్కువ చదువుకునేటువంటి వ్యక్తులు కాకుండా చాలా చిన్న గ్రామం అది. అందులో మా కుటుంబంలో మా అమ్మకి అసలే చదువురా, ఓనమాలు తెలియదు. మా నాన్న అంత ఇంత చదువుకున్నాడేమో కానీ అటువంటి కుటుంబంలో పుట్టే నేను 10వ తరగతి విలేజ్లే చదువుకొని ఇంటర్మీడియట్ అంటే ఎందుకు చెప్తున్నానంటే మహిళ తెలుసుకోగలిగితే, మహిళ చేయదలుచుకుంటే ఏమైనా మార్పు తీసుకురాగలదనడానికి నా జీవితమే ఒక ఉదాహరణగా నా జీవితంలో జరిగినటువంటి సంఘటన. నేను 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ అనంతపురం పోవాల్సి వచ్చింది. మా నాన్న ఏమన్నాడంటే చదువుకున్నాడు అంత ఇంత. మా నాన్న అది ఏ రోజుతో లేదా అంత దూరం వెళ్ళి ఆడవస్తుంటే ఏదో పని చేసుకున్నా కానీ మా నాన్న అంటే మా అమ్మకి చదువు రాదు. అరే ఇది ఏ పనులు చేస్తావు, ఎట్లా నువ్వు వెళ్ళి చదువుకోరా, నువ్వు చదువుకుంటే అందరూ ఏదో కుటుంబం ఎదుగుతుందని చెప్పినటువంటి వ్యక్తి నా తల్లిగారు. ఆ రోజున నా తల్లిగారికి అక్షరాలు కూడా రావు. ఇవాళ ఆమె వల్లే నేను ఈ స్టేజ్లో ఉన్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదివినా, ఇంజనీరింగ్ చదివినా, లా చదివినా, ఇవాళ రకరకాల ఉద్యోగాలు చేసి రాజకీయంలో మెయిన్ సీట్లో ఉంచున్నానంటే ఆమె చదువుల సంగతి లేకుండా గుర్తు చేస్తుంది. ఆమెకి ఆ రోజున నన్ను ఎంకరేజ్ చేయకపోతే చదువు వచ్చేది కాదు, ఏమైపోయిన వల్ల కూడా తెలిసేది కూడా కాదు. అంటే ఒక మహిళ నిజంగా ఒక మహిళ మార్పు తీసుకురావాలి అనుకుంటే ఏమైనా సాధ్యమే, ఏమైనా చేయగలరు. మహిళా శక్తి ఉంటేనే లేదు. ఈ సృష్టి నిలబడిందన్నా మహిళే కాదు. ఈ సృష్టిలో మానవ జాతి నిలబడిందంటే అది మహిళే కారణం. ఈ సృష్టిలో ఏదైనా మార్పు తీసుకురావడానికి మహిళే కారణం. అటువంటి మహిళా దినోత్సవాన్ని ఇవాళ మాకు ఇంతమంది మధ్యన పాల్గొనేటువంటి అవకాశం రావటం నిజంగా మేము చేసుకునేటువంటి అదృష్టంగా భావిస్తున్నాం. మన చాలా మంది వక్తలు చెప్పారు, ఆ రోజున సావిత్రిబాయి పూలే ఆ రోజుననే స్త్రీల విద్య కొరకు పోరాడినటువంటి మహా నాయకురాలు. ఇవాటి వరకు కూడా ఇందాక చెప్పినట్టుగా గుర్తు చేసుకున్నామంటే ఆమె చేసినటువంటి సాహసం ఇవాళ ఇంత దూరం నడిపించింది అనే సంగతి గుర్తు చేస్తూ, అట్లాగే ఏ సంక్షేమ కార్యక్రమం ఇవాళ కూడా విజయవాడలో భారీ ఎత్తున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళా సదస్సు 20,000 మంది మహిళలతో బ్రహ్మాండమైనటువంటి సదస్సు విజయవాడలో నిర్వహిస్తున్నాడు. దానికి సర్పంచులు
ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఇవాళ విజయవాడ మీటింగ్ అటెండ్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే మహిళా సంక్షేమం గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడంటే, ఎక్కడో తెలంగాణలో ఒక అమ్మాయి పైన అఘాయిత్యం జరిగితే ఇమీడియట్ గా దిశా యాక్ట్ తీసుకొచ్చినటువంటి ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే. ఈ రాష్ట్రంలో దిశ యాక్ట్ తీసుకొచ్చినటువంటి ఘనత దేశంలో ఒక ఆదర్శంగా నిలబడినటువంటి వ్యక్తి. ప్రతి విషయంలో నామినేటెడ్ పోస్టులే కాదు, ఇవాళ దేవాలయ కమిటీ చైర్మన్ కావచ్చు, మార్కెట్ కమిటీ చైర్మన్ కావచ్చు, ఎలక్టెడ్ కావచ్చు, నామినేటెడ్ కావచ్చు, ప్రతి విషయంలో ఖచ్చితంగా 50% మహిళలకు ఉండాల్సిందేని రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. కార్పొరేషన్ లో 52 వార్డులు ఉంటే 27 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారనే దానికి అదే నిదర్శనం. ఇద్దరు డిప్యూటీ మేయర్ కూడా ఇద్దరు మహిళలకి అవకాశం ఇచ్చినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఏ విషయంలో మీకు అమ్మఒడి కావచ్చు, 30 లక్షల ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి వారి రాష్ట్రంలో అంటే అన్ని కూడా మహిళల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేస్తాం తప్ప మగవాళ్ళ పేరు మీద కాదని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి సంగతి మీకు అందరికీ తెలియని విషయం కాదు. అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, విద్యార్థుల కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఏదైనా ఇవాళ మహిళల పేర్ల మీద నడుస్తుంది. అది మన ముఖ్యమంత్రి మహిళల పైన చూపిస్తున్నటువంటి ప్రేమ సంగతి మీకు అందరికీ తెలుసు. ఇవాళ కూడా మనం ఇంత ఉత్సాహంగా గతంలో తత్నాలని తెలియదు కానీ ఇవాళ మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇవాళ మనకి అవకాశం ఇంతమంది మహిళల మధ్యన జరుపుకుంటున్నందుకు మరొకసారి మీకు అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ గ్రాండ్ గా జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సమావేశాన్ని, ఎందుకంటే నాకు మిగతా కార్యక్రమాలు ఉండేందుకు నాకు వెళ్ళడానికి మిమ్మల్ని అందరినీ పర్మిషన్ కోరుకుంటూ ఈ సమావేశాన్ని మీకు వీలైనంత ఎక్కువగా ఇంకొకసారి ఒక రోజంతా గడుపుకుని, ఎందుకంటే మీ ఇందాక పాట చాలా చక్కగా మంచి పాట, డ్యాన్స్ అందరికీ ఖచ్చితంగా అవకాశం ఇస్తే ప్రతి ఒక్కరు ఏదో ఒక కళను ప్రదర్శించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ. ఎవరేం తక్కువ కాదు, ఖచ్చితంగా అవకాశం కావాలంటే ఆ అవకాశాన్ని మీరు సాయంకాలం మీరు ఉపయోగించుకుంటారని సంగతి అందరికీ తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక వర్డ్ వింటున్నాం. దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటో మనలో చాలా మందికి తెలియదు. ఈ మధ్య దాకా నాకు కూడా తెలియదు. సో ఎంపవర్మెంట్ అంటే పవర్ ఆఫ్ టేకింగ్ ద డెసిషన్స్. మనకు నిర్ణయం తీసుకునే అధికారం ఉండటమే ఎంపవర్మెంట్. ఇంట్లో ఆర్థిక వ్యవహారాలు చూసుకునే అధికారం ఉంటే ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్. సంపాదించే అర్థం లేదు. మన ఇంట్లో ఏం ఖర్చు పెట్టాలి, ఏం కొనాలి, ఏం ఉండాలి, ఏం తినాలనే కాదు, ఇంట్లో ఆర్థిక వ్యవహారం ఎలా ఉండాలని చెప్పేసి కుటుంబ యజమాని జనరల్గా మెయిల్ పర్సన్ చెప్తాను, వాళ్ళతో కలిపి తీసుకుంటే అది ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్. మనం ఏం చదువుకోవాలని ఏం అనుకుంటే అది చదువుకోగలిగితే అది ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్. సో మన సంక్షేమం కోసం మనము చట్టాలు చేసుకునే పవర్ అనుకుంటే పొలిటికల్ ఎంపవర్మెంట్. సో ఇది ఎంపవర్మెంట్ అంటే మన కోసం మనం నిర్ణయం తీసుకునే అధికారం, మన కోసం మన కుటుంబం కోసం నిర్ణయం తీసుకుంటే ఎంపవర్మెంట్ అంటే. మేడం బ్రేక్ ద బయాస్. ఏ నా ముందే వినపడుతుంది. బ్రేక్ ద బయాస్, బ్రేక్ ద బయాస్, బ్రేక్ ద బయాస్. తిట్టి కొట్టే పెట్టుకున్నా
have suggested so many things like చాలా మంది మాట్లాడారు ఇప్పటి వరకు ఇంపార్టెన్స్ ఆఫ్ ఉమెన్, ఎలా ఉన్నాయి ఏంటి, వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్, వాట్ ఆర్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ఉమెన్ అని చాలా మంది చెప్పారు. నథింగ్ టు సే మచ్ అబౌట్ ఇట్. అంటే ఓన్లీ రోల్ ఆఫ్ ఉమెన్, వాట్ ఆర్ దేర్ అచీవ్మెంట్స్ వాళ్ళ ప్రొఫెషన్లో, వాళ్ళ కెరియర్లో, whether it's a family or any job or any profession, while greatness is while patience is how they are maintaining their finances and other things, how they could do good things in their profession. And but I want to appreciate each one of you and I want to encourage you. I just want to say that women, believe in yourself, be confident, be joyful always, don't be discouraged in any situation, be happy always, and encourage others also, your kids or whoever is there. On this great day, on this occasion, I want to wish you all a very happy International Day. Thank you. I am very happy to participate in this program. Thanks for inviting me. Thank you. హ్యాపీ ఉమెన్స్ డే అండి. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు, ఇందులో పార్టిసిపేట్ అయినందుకు. మేడం ఉన్నీళ్ళు మేడం చూడండి మేడం. చూడండి మేడం. CPO మేడం కొద్దిగా సైడ్ పేపర్ కలిసి చేసుకోవడానికి వెనకటి ముందుని నడిపించిన మన స్వర్ణాల మేడం గారిని, మిసెస్ కలెక్టర్ మేడం గారిని సత్కరించుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం. మేడం మనందరిలో కలిసిపోయి ఒక సాంగ్ కూడా మహిళగా, భార్యగా, ఉద్యోగినిగా అధికార